శేఖరం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తున్నా. ఐఎమ్ సారీ చరణ్, ఆ రోజు నిన్ను అరెస్ట్ చేస్తానని శపథం చేశాను. పర్వాలేదు పరశురాం, నీతి కోసం ప్రాణాలు ఇచ్చే మీలాంటి పోలీసులు అంటే నాకు చాలా గౌరవం. చెప్పు. చరణ్, శివారెడ్డి ఓటమి పాలైన బాధలో ఉన్నాడు. గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. చరణ్, వాళ్ళ ముగ్గురిని పట్టుకొని ఈ దేశాన్ని పట్టిన చెడును తొలగించాలి. అప్పుడే రామరాజ్యాన్ని రామరాజ్యం లాగా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆ ముగ్గురు గుంట నక్కలాంటి వాళ్ళు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు కొంచెం చిన్న పని ఉంది, మళ్ళా వస్తాను. రే శివారెడ్డి, ప్రాణభయంతో చస్తూ బతుకుతూ ప్రచారాలు చేస్తున్నావా? ఈ రోజుతో నీ చావు మూడింది. నీ చివరి కోరిక ఎదురుంటే తీర్చుకో. ఎవడా నువ్వు? నేనెవరన్నా? జాగ్రత్తగా గుర్తెచ్చుకో. 28 సంవత్సరాల క్రితం ఈ సమాజాన్ని బాగు చేస్తానంటున్న మా పులి పెట్టాలంటే మా నాన్నే చంపిన ఆ రాజెట్టి కొడుకురా కురకుంక. నన్నేం చేస్తారా నువ్వు? నాపై నిలబడి నన్ను ఓడించి గెలిచిన వాళ్ళ పెద్ద రెచ్చిపోకు. నీలాంటి వాడిని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. నువ్వు చాలా మందిని చూసావు, కానీ నన్ను చూడలేదు. పగ ప్రతీకారంతో రగిలిపోతున్నా నా కళ్ళలోకి ఒక్కసారి చూడు, ఆ వేడికి మాడి మసైపోతావు. ఒరే బచ్చా, ఒరే నీ బాడీ బంగాళాఖాతాలు కలిపేస్తా. ఇక నాకు చిత్ర లేకుండా చేస్తా. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటే కదరా. ఏం చేస్తావురా? నన్ను ఏమి చేయలేవు. నా ఇంటి చుట్టూ రౌడీలు కాపలా పెట్టా. వాళ్ళ చేతిలో నువ్వు చచ్చిపోతావు. రే శివరెడ్డి, మీ ఇంటి ముందు కాపలా పెట్టిన సత్య ధర్మ యుద్ధం చంపే వచ్చాను ఎక్కడికి. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపి ఆ రక్తంతో మా తల్లిదండ్రులకు రక్త తర్పణం చేస్తాను. ఈ జనం జై కొట్టని మిర్చిపోకు. నువ్వు మిస్టర్ మనుషుడివే. నా దగ్గర ఉన్న 100 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేస్తారు. ఆ దెబ్బతావు నీ గవర్నమెంట్ పడిపోతుంది. ఏందిరా నా గవర్నమెంట్ పడిపోయేది? నీకంత టైం ఇవ్వదలుచుకోలేదమ్మా. నేను ఇప్పుడు ఎక్కడ చంపేస్తే ఈ సీమ పట్టిన తెరద్రోలుతుంది. నీ శవాన్ని ఈ కాకుల గద్దలకి పలహారం వేస్తాను.